హలో గోపి గారండి. నేనే, చెప్పండి. మాట్లాడు. హలో, నేను సార్ పెరకళ్ళపల్లి. ఎవరండి? పెరకళ్ళపల్లి అండి. గోపి గారండి. నేనే, చెప్పండి సార్. నమస్తే అండి. మా వాడు కొద్దిగా యేసుప్రభు భక్తుడు, వీరితో మాట్లాడు. హలో బాబు, చెప్పయ్యా. మీ ప్రార్థన అండి. ప్రాబ్లమా? ప్రార్థనలండి. ప్రాబ్లం బైబిల్తోనే చాలా ప్రాబ్లం అనిపించింది నాకు. వందనాలండి. వందనాలు, వందనాలు. ప్రార్థనేనా అంటున్నాడు మా అబ్బాయిలేండి. మా అబ్బాయికి కొంచెం ప్రాబ్లం బాగోదు, సంటి గారు అని నెంబర్ తీసుకున్నారంట కదా మీది. కాదా? వందనాలంటే వందనాలు అంటున్నారు. మరి వందనాలు అంటే దండం అంటే దండం అన్నాను. దాంట్లో ఏం చేయాలమ్మా? కాదులేండి, ఆయన ప్రార్థన కాదులే అంటున్నారు వాళ్ళు. ప్రార్థన చేస్తే ఏంటమ్మా ఉపయోగం చెప్పు? ఏం ఉపయోగం ప్రార్థన చేస్తే? ఏమైంది? సమస్య ఏంటి? కాదండి సార్, మేము పిల్లోడికి కొంచెం మైండ్ సరిగా ఉండదు, అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాడు. యేసుని నమ్ముకున్నారా మీరు? నమ్ముకున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మేమా ఎప్పుడు మా ఆయన వాళ్ళు పుట్టి క్రైస్తవులేనండి ఫస్ట్ నుండి కూడాను. ఫస్ట్ నుంచి క్రైస్తవులా? మా పెళ్ళయి ఇప్పుడు 35 సంవత్సరాలు. ఓకే అమ్మా, మీ పెళ్ళై 35 సంవత్సరాలు. మీరు పెళ్ళైనప్పటి నుంచే క్రిస్టియన్సా? అవునవును. మరి మీ అబ్బాయికి ఏమైంది? మా అబ్బాయి బడికి వెళ్తాను. బడికి వెళ్తా చిన్నప్పుడు 5 సంవత్సరాల పిల్లాడప్పుడు బడిలో చేర్చాము. బడికి వెళ్తా పడ్డాడు బడిలో. ఓకే అమ్మా. పడితే తలకి కొంచెం బ్రెయిన్ దెబ్బతిందండి. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మాట్లాడలేడా? ఎట్లా అది? మాట్లాడతాడు. అప్పుడైతే కొంచెం నోటి మాట లేదు, కంటి చూపు లేదు. మేము విజయవాడ రామసుబ్బరెడ్డి గారి దగ్గరికి అని తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్లారు? తీసుకెళ్తే పర్వాలేదు, నోటి మాట వచ్చింది. ఇప్పుడు ఎంత అమ్మా బాబు వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు ఆడికి 33 వచ్చినాయి అమ్మా. 33 వచ్చినాయి సార్. 33 వచ్చినాయి అమ్మా. ఇప్పుడు మాట్లాడుతున్నాడా? కొంచెం అటు ఇటు ఏమైనా పనులు చేసుకోగలుగుతున్నాడా? మీతో ఫోన్ లో మాట్లాడిన పనే. ఓకే ఓకే. మాట్లాడాడు. ఇప్పుడు హాస్పిటల్ ఏమంటాడని చెప్పి నేను తీసుకున్నాను సార్ ఫోన్. ఏం లేదమ్మా, మీ అబ్బాయి యేసుప్రభు నమ్మట్లేదు అనుకుంటా, అందుకే నాకు కాల్ చేశాడు. కాదమ్మా, ఇప్పుడు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మీ అబ్బాయికి అంత అన్యాయం ఎందుకు చేస్తాడు? ఒక్కసారి ఆలోచించమ్మా. మంచి మాట అన్నారండి. ఇప్పుడు మీరు దేవుడు గనక ప్రతినిత్యం మీతో తోడుంటే, మిమ్మల్ని కాపాడుతుంటే మీ అబ్బాయికి ఎందుకు దెబ్బ తగులుతుంది? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి మీరు హాస్పిటల్లో చూపించుకోవడం వల్ల తగ్గింది, కానీ ఈ దేవుడు చేసిన మహత్యం ఏమీ లేదు దాంట్లో. ఒకవేళ దేవుడు మహత్యం చేస్తే పూర్తిగా తగ్గిపోవాలి. అవును కదా? కొంచెం తగ్గటం కొంచెం తగ్గకపోవటం ఉండదు కదా? అవునవును. ఇప్పుడు దేవుడు కనుక మహిమ చూపించి ఆయన శక్తి కనుక నీ మీద ప్రయోగించాడు అనుకో, పూర్తిగా తగ్గిపోద్ది. అవునవును. అంటే ఇక్కడ దేవుడు చేసింది ఏమీ లేదు, హాస్పిటల్లో చూపించుకోవటం వలన కొంచెం మాట్లాడగలుగుతున్నాడు. నోటి మాట పోయింది, కంటి చూపు పోయింది. ఇప్పుడు వచ్చిందమ్మా కంటి చూపు? కంటి చూపు వచ్చిందమ్మా, కంటి చూపు వచ్చింది, మాట కూడా వచ్చింది. మళ్ళా తర్వాత వాళ్ళ పెదనాన్న గారు కోడూరులో పాస్టర్ గారు. ఓకే. ఆయన కూడా 3 రోజులు ఉపాస ప్రార్థనలు పెట్టారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము, చాలా ప్రయత్నాలు చేసాము. మరి పూర్తి ఇప్పుడు అడగాల్సిందమ్మా, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పూర్తిగా తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదని అడగండి పాస్టర్ని. తగ్గాలి కదమ్మా పూర్తిగా. ఇప్పుడు అంటే మిమ్మల్ని మోసం, దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారమ్మా మీరు. దేవుణ్ణి దయ్యాన్ని నమ్ముకుంటే ఉపయోగం లేదమ్మా, చక్కగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మానవ ప్రయత్నం చేయండి అమ్మా, మానవ ప్రయత్నం చేయకుండా ఏది కాదు. అవునవును. ఏ దేవుడు కూడా తగ్గించడు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నీ కుటుంబం మీ అబ్బాయికి ఎందుకు? మీకు ఒకే అబ్బాయి అమ్మా? 2 అబ్బాయిలు ఉన్నారా? ఒక అబ్బాయేనండి సార్. మరి ఆ అబ్బాయికి ఒక అమ్మాయి. అమ్మాయి పరిస్థితి బాగానే ఉంది, అమ్మాయి పర్వాలేదు. అదే
మరి చిన్నప్పటి నుంచి మీరు దేవుడిని నమ్ముకుంటే మీ అబ్బాయికి అన్యాయం ఎందుకు చేశాడమ్మా దేవుడు? అయితే ఏ అన్యాయం ఏమి లేదు సార్. సరేనండి ఒకసారి ఒక మాట. కానీ బాగానే ఉంటున్నాడు. ఆయన బతుకు ఆయన బతకాలి అని అనుకుంటాడు. చెప్పిన మాట వింటాడు. అన్ని బాగానే ఉంటున్నాయి. కానీ మేము పని చేస్తాడు అన్ని బాగానే ఉంటున్నాయి. కాదు చెప్ప తట్టుకోకుండా ఒక్కోసారి పని చేసి చిన్న మీద దెబ్బతిందంట. దాని గురించి ఒక్కోసారి పని చేయక అట్లా విజయవాడనో లేకపోతే ఆయన ఇష్టం వచ్చి ఆయన వెళ్ళిపోతా ఉంటాడు సార్. మరి డాక్టర్ చూపించారా అమ్మా? ఏమన్నారు? డాక్టర్ గారు ఏమన్నాడంటే ఆయన చెప్పినట్టు మీరు వినాలి కానీ మీరు చెప్పినట్టు ఆయన వినడు. క్రమక్రమ వయసు ముదిరిన కొందికి లైన్ అవుతాడు అని అన్నారు. అట్లాగే ఇటువరకు అయితే మరి కత్తులు ఇచ్చుకుని గొడ్డలు ఇచ్చుకుని అందరి మీదకి వెళ్ళిపోతాం పిచ్చి రూపంగా ఎక్కడ మరితే అక్కడ ఉంటాము. మరీ ఘోరంగా ఉండేవాడు. ఇప్పుడు పర్వాలేదు సార్. పర్వాలేదు, తగ్గుతుందిలే అమ్మా. అది డాక్టర్ గారు చెప్పారు కదా, వయసు పెరిగే కొన్ని మెదడు పెరిగి కొందికి తెలివి వస్తుంది. మెదడు పెరిగి తెలివి వస్తుంది, మెదడు పెరుగుతుంది కదా అట్లా. అవునవునవును. పర్వాలేదులే అమ్మా, మీరు చెప్పండి అమ్మా చెప్పండి. మీరు ఎందుకనంటే మీ నెంబర్ అంటే ఇక్కడ మా మామయ్యలే సంతి మామయ్య గారని మీరు నెంబర్ ఇచ్చారంట కదా ఆయనకి. అవునమ్మా అవును. వీడు ఖమ్మం వచ్చాడంట. ఒకవేళ మీకు మీ దగ్గర ఏమన్నా చూసాడేమోనని చెప్పి మరి ఆ గోపి గారి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదని చెప్పి వాళ్ళిద్దరు. నేను హైదరాబాద్ లో ఉంటానమ్మా. అదేలే. అయితే ఇక్కడే ఉంటాడు. కతి గేదెలకి ఆయనకి చేదోడుగా ఉంటాడు ఇక్కడేను. వాళ్ళే ఏదైనా పెడితే తింటాడు. ఇక వాళ్ళు మేము ఇక అట్లా కలిసిపోతా అట్లా ఉండామండి మంచితనాన్ని బట్టి. మంచితనంగా ఉండండి అమ్మా. కాకపోతే మీరు ఒకటేనమ్మా, మీ అబ్బాయికి దేవుడు ప్రార్థనలు చేస్తూనో పూజలు చేస్తూనో బాగుపడదమ్మా. నేను చెప్తున్నాను కదా, హాస్పిటల్లో చూపించి మంచిగా వాడండి. ఆయుర్వేదంలో కూడా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఒక నిమిషం ఉండండి. మరి మొన్న కూడా విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెయిన్ కి మందులు ఇస్తారంటే అన్ని టెస్టులు చేసి మందులు వాడుతున్నాం సార్. వాడుతున్నాము. ఒక నెల రోజులు మేము మందుల్లో ఒకటో రెండో వేసుకున్నాడు. వేసుకుని ఇక వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చిన కాడి నుంచి మళ్ళీ వాడుతున్నాడు సార్. ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఉంది. కొంచెం పర్వాలేదులే బాగానే ఉంటున్నాడు. కానీ ఒక్కొక్కసారి క్రాక్ ఇక ఆయన చేసినట్టుగా మనం మెదలకుండా కాసేపు ఊరుకుంటే మళ్ళీ లైన్ లో పడతాడు సార్. మరి అంతేనమ్మా. ఇప్పుడు దెబ్బ తగిలింది కదా పాపం, చిన్న మెదడా నలిగిందని చెప్పి అన్నారు సార్. చూసి జాలి పడాలి తప్ప మనం దాన్ని కోపంగా తీసుకోకూడదు. కాకపోతే ఏంటండి సార్, మరి వచ్చి కాలానికి పుట్టాడు కదా బిడ్డ. మరి ఏంటో ఇలా పరిస్థితి. వాడికి అన్న చిన్నవాళ్ళు రుద్రాజు బిడ్డలను కనుక్కుని ఉండారు. మా పరిస్థితి ఏంటా అని నాలో నేనే చాలా బాధపడతాను సార్. మేము ఇంకా ఏముందమ్మా, మనం ఇంకా అదే జీవితం అనుకుని వెళ్ళిపోతున్నాడు. బిడ్డల కోసమే కదా సార్ మేము బాధపడేది. మరి పాస్టర్ గారిని ఎప్పుడు అడగలేదమ్మా, నా జీవితం ఇలా ఎందుకైంది, మా బాబుకి ఇలా ఎందుకైందని? తగ్గుతుంది అంటున్నారు. అసలు ఎందుకు జరిగిందంటే అది అడగాలి కదా ఫస్ట్. అంటే అసలు వాళ్ళతో అలా సరిలేదు మీరు అన్నట్టు కాదమ్మా. ఇప్పుడు మీరు రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళ పెళ్ళి అయిన తర్వాత? పెళ్ళైన కాడి నుంచి మేము చేసుకుంటున్నాం సార్. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ అబ్బాయికి అలా జరుగుతుంటే దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడమ్మా? చేస్తాను అన్ని, ఏం ప్రాబ్లం లేదు సార్. కాకపోతే అంటే ఆయనకి ఇష్టం ఆయనగా. మీరు నమ్మమాకండమ్మా, ఈ దేవుడు ఇట్లాంటి నమ్మకండి, సరేనా? సరే సార్. పాస్టర్ గారు మిమ్మల్ని డబ్బులు తీసుకుంటున్నాడు. మాట్లాడతారా సార్? అయ్యమ్మా మాట్లాడతాను. మాట్లాడండి సార్. అది ఫెయిల్గా తిరుగుతాడండి. అమ్మాయి ఫెయిల్గా ఉంటాడు. వయసు అయితే 35-30 ఉంటాయి. కాసేపు అయితే అన్ని పనులు చేస్తాడు. చక్క మాట్లాడతాడు. తాత మా అమ్మ అంటాడు. అదే ప్రాబ్లం ఉందని చెప్పారు కదా. చెప్పారా? అదే వాడు మొన్న ఖమ్మంలో అన్నాడు. ఖమ్మంలో ఉండేవాడు మరి గోపి గారి దగ్గరికి ఇంత కలవలేదురా నిజమని అంటాడు. గోపి ఎవరో నేను ఎరగను అన్నాడు. అందుకని ఇప్పుడు నేను కలిపిస్తే ముందు మాట్లాడింది అతనే. హైదరాబాద్ రమ్మని చెప్పండి. హైదరాబాద్ లో ఉంటాను నేను. హలో సార్. హలో
వందనాలండి. వందనాలు బాగున్నావా బాబు? బాగానే ఉన్నా. భోజనం అది చేస్తున్నావా టయానికి? బాబు బాబు భోజనం చేసావయ్యా? హలో ఏంటమ్మా కట్ అయిపోయాడు అబ్బాయి? అబ్బాయి మాట్లాడయ్యా. హలో బాబు బాగున్నావా? బాగానే ఉన్నా దేవుడి దయ వల్ల. భోజనం చేసావా? టిఫిన్ చేసా. అటు ఇటు వెళ్ళకయ్యా, బయట బాగాలేదు పరిస్థితులు, పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పుడు వెళ్తా. ఎక్కడికి పోలీసు వాళ్ళు ఈ మధ్య అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడైనా కనపడితే. వెళ్తా. ఊరికినే అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, పోలీసు అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. జాగ్రత్త, మరి ఎటు వెళ్ళకు, ఇంట్లో అమ్మా నాన్న చెప్పినట్టు విను. ఉంటా. ఇంట్లో ఉండు, సరేనా? సరే సరే, జాగ్రత్త, ఆరోగ్యం. సరే, రైట్ మరి. సార్ నమస్కారం అండి. చెప్పండి సార్. సార్ ఇది రాధా మనోహర్ గారు నెంబర్ పెట్టారు సార్ మీది యూట్యూబ్లో. ఏంటి సార్ ఆయనతోటి మీకు సమస్య ఏంటండి? ఆయనకి ఎందుకు కాల్ చేశారు? సమస్య ఏంటో ఆయన చెప్పాను, ఆయన చెప్పారు సమాధానం. అదే అంటే అబ్రహాము మా అందరికి తాత అన్నారు కదా, మాకు కొంచెం అబ్జెక్షన్ ఉంది సార్. అది ఓన్లీ క్రైస్తవులకి తాత అని చెప్పుకుంటే బాగుండేదేమో. అదే పిన తండ్రి ఏదో చెప్పుకుంటే బాగుండేది. అలాగే చెప్పాను నేను. భారతదేశానికి కానీ ఈ క్రిస్టియన్ మతానికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. ఎవరు చెప్పారండి మీకు? మీకెవరు చెప్పారు సార్ ఉందని? మాకు బైబిల్లోనే ఉంది. మాకు ఎక్కడుంది సార్ చెప్పండి రెఫరెన్స్. ఆదికాండంలో ఉంది. ఏమనుంది? మా పినతండ్రి అబ్రహాం గారు ఉంది. మీ క్రైస్తవులు అంటే వాళ్ళు యూదులు కదండి. అసలు యూదులు యేసుని నమ్మలేదు కదా. యూదులైనా అసలు యూదులు యేసుని నమ్మలేదు సార్. క్రైస్తవ మతాన్ని వాళ్ళు విశ్వసించరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ సువార్త చెప్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. యేసుని అసలు వాళ్ళు ఎవరు కూడా అంగీకరించరు. ఏంటి అక్కడ ఇస్రాయెల్ దేశంలో సువార్త చెప్తే యేసు గురించి 3 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అసలు బైబిల్లో లేదు. అక్కడ బైబిల్లో కాదండి, సువార్తలు. అసలు ఇజ్రాయెల్ దేశంలో సువార్తలు చెప్తే యేసు గురించి జైలు శిక్ష లేదండి బైబిల్లో. మీరు ఏం ఎక్కడ చూసి మాట్లాడుతున్నారో కానీ సార్ ఇప్పుడు ప్రెజెంట్ పెట్టిన రూల్ అండి అది. ఇప్పుడు ఎవరు పెట్టారు రూల్? ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది అక్కడ. అసలు ఇక్కడ సువార్త యేసు దేవుడు అని చెప్పి సువార్తలు చెప్పకూడదు రూల్ పెట్టింది ఇజ్రాయెల్ దేశంలో. అంటే యేసు పుట్టిన దేశంలో యేసు నమ్మట్లేదండి. ఒకవేళ బోధ చేశారు కానీ మిమ్మల్ని మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. దాని గురించి ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ నమ్మలేదు కదా. మా ఇంటికి వచ్చి ప్రతి ఇళ్లకు హిందువుల ఇళ్లకు వచ్చి సువార్త చెప్తున్నారు కదా. స్వార్థ చెప్పేవాళ్ళు ఎవరు ఎల్లక రారు, పిలిస్తేనే వస్తారు కానీ. మరి ఇంటికి వచ్చి మా ఇంటికి పాంప్లెట్ కూడా వేసి వెళ్ళారు సార్ మొన్న. యేసుక్రీస్తు రక్తం కార్చాడు మన కోసం, పాపాల కోసం చనిపోయాడు, ఆయన నమ్మాలని. ఇప్పుడు మీ దేవుడు అయితే మీరు ఇంట్లో పెట్టుకోవాలి సార్. హిందువులు మేము నమ్మమండి అని చెప్తే సరిపోద్ది కదా. అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు చేయటాలు చర్చిలు పాల్గొడతారు. పని చేద్దాం సార్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, రోడ్డు మీద వెళ్తా ఉంటే అమ్మ నీకు ఇష్టమైతారా మన ఇద్దరం కలుసుకుందాం అని చెప్పి ఒప్పుకుంటుందా? తప్పు కదా అది. తప్పు. అలానే మీ గ్రంథం గొప్పదైతే మీ ఇంట్లో పెట్టుకోండి సార్. మా ఇళ్ళ హిందువులు ఇళ్ళకి వచ్చేవటం ఎందుకు? అది రాధా మనోహర్ గారు ప్రాబ్లం చెప్పింది ఆయన. మీ దేవుడు గొప్పోడు తోపుతురు అయితే మీ ఇంట్లో పెట్టుకొని మీరు పూజించుకోండి సార్. ఎవరికి సువార్తలు చెప్పొద్దు, మాకు ఇష్టం లేదని చెప్తున్నాం మేము. తోపు తురుములు ఆ పదాలు వడబాకండి అసలు. ఎందుకండి? ఇప్పుడు మీరే కదా సార్. ఇప్పుడు దేవుడు అన్ని పాపాలు తీసేస్తాడు, అందరినీ రక్షిస్తాడు, ఆయన లోక రక్షకుడు అని మీరే కదా చెప్పింది. మరి తోపుతురుమే సార్ ఆయన. మీరు చెప్పుకున్న లెక్క ప్రకారం. అసలు నాకు తెలియక తోపు తురుము అంటే అర్థం చెప్పు నాకు. తోపు అంటే అతను మించినోడు ఎవడు లేడని, తురుము అంటే అంతకంటే గొప్పవాడు లేడని. దాని అర్థం ఏంటంటే మీరే చెప్తారు కదా మా దేవుడే నిజమైన దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదంటారు కదా. తోపు తురుము అంటే అదే అర్థం, ఇంకేమి లేదు అక్కడ. దానికి అది అర్థం కాదయ్యా. మరి నీకు తెలిస్తే చెప్పండి, నాకు తెలిసింది ఇది. తోపు తురుము అంటే ఆయన నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోమని చెబుతున్నారు కానీ ఆయన తోపు ఆయన నిజ దేవుడు అని అసలు ఇజ్రాయెల్ ప్రజలే నమ్మలేదు కదా సార్. మనకెందుకు ఈ కర్మ అంటున్నాను నేను. దేనికి నమ్మలేదు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు? సార్ ఈ రోజు కూడా నమ్మట్లేదు. క్రిస్టియానిటీ ఇప్పుడు యేసుని నమ్మేవాళ్ళు అక్కడ 1% కూడా లేదు ఇజ్రాయెల్ దేశంలో.
సార్ ఆ సంగతి మీకు తెలుసా? లేకపోతే వదిలేయండి ఇది. సార్ ఇక్కడ మక్కాలో ఆయన పుట్టాడు. ఎవరు? అల్లా ఆయన పుట్టాడు, మహమ్మద్ ప్రవక్త. మక్కాలో అందరూ అల్లా నమ్ముతారు. ఇండియాలో రాముడు కృష్ణుడు పుట్టారు. ఇండియాలో అందరు నమ్ముతారు రాముడు కృష్ణుడిని. అలానే ఇజ్రాయెల్ దేశంలో యేసు పుట్టాడు. అసలు యేసుని అక్కడ ఎవరు నమ్మరు. నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తారు. మక్కాలో వాళ్ళు నమ్ముతారు, కాదు వినండి సార్, నేను చెప్పే జాగ్రత్త వినండి. మక్కాలో మహమ్మద్ ప్రవక్త పుట్టాడు, అక్కడ అందరు నమ్ముతారు. చెప్పేది వినండా. ఇప్పుడు మీరు నమ్మమని మేము బలవంతం చేసి అసలు చెప్పటమే తప్పు అంటున్నాను సార్. నేను బలవంతం కాదు, మా ఇళ్ళకి వచ్చి సువార్తలు చెప్పటమే తప్పు. ఇళ్ళకి రాకూడదు, ఇళ్ళకి వచ్చి పాంప్లెట్ వేసి వెళ్తున్నారండి. ఇళ్ళకి రాకూడదు కానీ కాకపోతే పాంప్లెట్ వేసి వెళ్తున్నారు. సరే సరే, మా దేవుడు నమ్మండి, మా దేవుడు మీ పాపాల కోసం చచ్చిపోయాడు అని చెప్తున్నారు. అది మాకు చాలా అబ్జెక్షన్ ఉందండి. ఓకే సార్, ఓకే, అబ్జెక్షన్ అయితే నో ప్రాబ్లం. మీరు కూడా గ్రహించండి సార్, మంచి చెడు గ్రహించి ఇజ్రాయెల్ దేశానికి మంచి చెడు మా ఒకరు చెప్పే అంత అవసరం లేదు సార్. సార్ మీరు బైబిల్ చదివారా? మీరు బైబిల్ చదివారా? మంచి ఏదో చెడ్డ ఏదో తెలియకుండా సమాజంలో మేము బతకాలి సార్. మీరు బైబిల్ ఏదైనా మంచి ఉంటే చెప్పండి సార్, నేను తెలుసుకుంటాను. మీకు నచ్చింది బైబిల్ ఏదైనా మంచి ఉంటే అదే మీకు ఒకటి చెప్పండి సార్, ఒకటి చెప్పండి. బైబుల్లో మొత్తం అంతా మంచిదే సార్. నేను రామాయణంలోంచి కాదండి, నేను రామాయణంలోంచి కొన్ని మంచి మాటలు చెబుతా, మీరు బైబిల్ నుంచి కొన్ని మంచి మాటలు. రామాయణం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను బైబిల్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంకేముంది సార్ బైబిల్లో మంచి? మీరు నమ్మితే నమ్మండి బైబిల్. అదే సార్, బైబిల్లో ఏం మంచిది నేను కూడా నమ్ముతానని చెప్తాను. నేనేం తప్పు మాట్లాడలేదు. నేను తప్పు మాట్లాడదు. బైబిల్లో ఏం మంచి చెప్పండి, నేను రామాయణంలో మంచి చెప్తాను. మంచిదేనండి. ఏముంది దాంట్లో? ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పండి. ప్రజలు మనందరికీ పనికొచ్చి, భారతదేశ ప్రజలందరికీ పనికొచ్చేది మంచి రామాయణం నుంచి నేను చెప్తాను. విచారించకూడదు, మోహపు చూపు చూడకూడదు. మరి అదే పని యెహోవా చేశాడు కదండి. యెహోవా చేశాడా? ప్రూఫ్ చూపించాల నువ్వు? చూపిస్తానండి, చూపించు. ఇప్పుడు యెహోవా చేశాడండి. దేవుడు చేయాల, నరులు చేసి ఉంటారేమో కానీ దేవుడు చేయడు. దేవుడే చేయమని చెప్పాడండి. చెప్పలేదు. హలో సార్, దేవుడే చేయమని చెప్పండి. నా ఆధారం చూపించిన మీ దేవుడు కూడా చెప్తారు కదా అట్టప్పుడు. మరి సార్, మా దేవుడు గొప్ప తోపు అని చెప్పలేదు సార్ నేను. మీరు నిజ దేవుడు అన్నారు కాబట్టి ఆ బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపిస్తారని చెప్తాను. ఆయన తప్పులు చేయమన్నాడని చెప్పి చూపిస్తాను నేను. ఆయన చేయమని చేయలేదు, ఆయన చెప్పలేదు. అది నరులు చెప్పింది, నరులు చేసుకుంది. వదిలేదు. సరే, మీ ఇష్టం.